ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ ప్రసన్న వదనం. మూవీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మూవీలోకి వెళ్తే మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, హీరో సూర్య తన అమ్మా నాన్న ఇంకా సూర్య ఫ్రెండ్ వాసు కార్లో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ జరుగుతుంది. వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. సూర్య అమ్మా నాన్న స్పాట్లో చనిపోతారు. సూర్యకి చాలా పెద్ద గాయాలు అవుతాయి, బ్లడ్ కూడా పోతుంది. సూర్యకి ట్రీట్మెంట్ తర్వాత మెలకు వస్తుంది. సూర్య దగ్గరికి వాసు వస్తాడు. వాసు చిన్న దెబ్బలతో తప్పించుకుంటాడు. వాసు సూర్యతో, నీ కోసం చూశాను, 3 days అయినా నువ్వు మేల్కోకపోతే అమ్మా నాన్న అంత్యక్రియలు నేనే చేశా అంటాడు. అప్పుడు సూర్య, మా అమ్మా నాన్న అంత్యక్రియలు మీరెలా చేపిస్తారు అని, అసలు మీరెవరు అని అడుగుతాడు. ఇంకా వాసు డాక్టర్ని పిలిచి, నేనెవరో తెలియదంటున్నాడు, ఒకసారి చెక్ చేయండి, మెమరీ లాస్ అయిందా ఏంటి అని అంటాడు. డాక్టర్స్ టెస్టులు చేసి సూర్యని గతం గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అమ్మా నాన్న పేర్లు, జాబ్ అన్నీ కరెక్ట్గా చెప్తాడు, కానీ ఫేస్ని గుర్తుపట్టలేడు. ఇంకా డాక్టర్ సూర్యాని పంపించేసి వాసుతో, సూర్యకి 2 రోగాలు వచ్చాయి. మొదటిది ఫేస్ బ్లైండ్నెస్, అంటే అతను మొహాలు గుర్తుపట్టలేడు. మొహాలు అనేవి ఎప్పటికప్పుడు రకరకాలుగా కనపడతాయి. ఒకసారి చూసిన అతన్ని మళ్ళీ చూసినా గుర్తుపట్టలేడు అని చెప్తాడు. మెమరీ లాస్కి దీనికి ఏ సంబంధం లేదు అంటాడు. ఫేసెస్ మాత్రం రికగ్నైజ్ చేయలేడు అంటాడు డాక్టర్. రెండోది వాయిసెస్ కూడా గుర్తుపట్టలేడని చెప్తాడు. ఈ వ్యాధికి అసలు క్యూర్ అనేదే లేదని డాక్టర్ చెప్తాడు. సూర్య మిర్రర్లో తన ఫేస్ కూడా గుర్తుపట్టలేడు. ఇంకా సూర్యకి తనకి వచ్చిన ప్రాబ్లమ్స్ తెలిసి బాగా ఏడుస్తాడు. కట్ చేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత సూర్య అండ్ వాసు FM స్టూడియోకి వెళ్తారు. సూర్య అక్కడే ఆర్జేగా వర్క్ చేస్తున్నాడు. వాసు తన హెయిర్కి కలర్ వేసుకొని ఉంటాడు, ఎందుకంటే ఆ కలర్ ద్వారా తనని సూర్య గుర్తుపడతాడని. ఆఫీస్లో కూడా సూర్య తన కొలీగ్స్ని హెయిర్ టైప్ని బట్టో లేదా వాళ్ళ బాడీ మీద ఉన్న టాటూస్ ద్వారాను గుర్తుపడతాడు. తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉందని తెలియకుండా కవర్ చేస్తాడు. తన షో కంప్లీట్ చేసుకొని బయట టీ తాగడానికి పోయినప్పుడు ఒక తాత 500కి చిల్లర కోసం బాగా తిరుగుతాడు, కానీ ఎవరు హెల్ప్ చేయరు. హెల్ప్ చేయకపోగా తిడతారు కూడా. ఇంకా మన సూర్య హెల్ప్ చేద్దాం అనే లోపు హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి హెల్ప్ చేస్తుంది. మన హీరో ఇంప్రెస్ అయిపోతాడు. కానీ మన హీరో ప్రాబ్లం తెలిసిందేగా, ఫేస్ గుర్తుండదు. ఇంకా తర్వాత ఒక రోజు హీరోయిన్ దియాతో ATM దగ్గర గొడవ పడతాడు. నైట్ దియా ఆఫీస్ నుండి వస్తూ క్యాబ్ ఆర్ ఆటో కోసం చూస్తుంది. అయితే ఆటోలో 3 రౌడీలు బాగా ఏడిపిస్తూ ఉంటారు. ఆ టైంకే సూర్య కార్ వస్తుంది. సూర్య ఇంకా దియాకి లిఫ్ట్ ఇస్తాడు. దియా కార్లో ATM దగ్గర గొడవ మర్చిపోయి నాకు లిఫ్ట్ ఇచ్చాడు, ఎంత మంచోడో అనుకుంటుంది. మన సూర్యకి ఫేస్ గుర్తులేక లిఫ్ట్ ఇస్తాడు. ఇంకా సూర్యకి దియా, థ్యాంక్స్ అండి, మీరు చాలా మంచివారు అంటుంది. అప్పుడు సూర్య, నాది కాదండి మంచితనం, మొన్న ఒక అమ్మాయిని చూసా, ఒక తాతకి హెల్ప్ చేసింది చేంజ్ ఇచ్చి, అది మంచితనం అంటే, చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి అంటాడు. అది విని దియా హ్యాపీ అవుతుంది. దియా బ్లేజర్ మీద ఉన్న బెంజ్ సింబల్ చూసి బెంజ్ షోరూంలో వర్క్ చేస్తుందని తెలుస్తుంది. ఇంకా వెళ్ళిపోయే ముందు, థ్యాంక్స్ అండి, ATM దగ్గర గొడవ పడినా ఏది మనసులో పెట్టుకోకుండా లిఫ్ట్ ఇచ్చారు అనేది. ఇంకా సూర్య చీనా జీవితం అనుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సూర్య చిల్డ్రన్స్ డే అవ్వడం వల్ల పిల్లల కోసం ఒక షో చేస్తాడు. ఆ టైంలో ఒక పాప కాల్ చేసి స్టోరీ చెప్తుంది. ఆ స్టోరీలో థీమ్ ఏంటంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు ప్రాణాలకు తెగించి కాపాడతారు అని. ఈ స్టోరీని వరుణ్ అనే బిజినెస్ మెన్ చాలా హ్యాపీగా వింటూ ఉంటాడు. మనకి వరుణ్ వైఫ్ని చూపిస్తారు, వైదేహి. తనొక ACP, చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే దియా చైన్ ఒక దొంగ తీసుకొని పారిపోతాడు. వాడు దొంగ అని తెలియక సూర్య హెల్ప్ చేస్తాడు. ఇంకా దియా ఫ్రెండ్ సూర్య మీద కేసు వేస్తుంది. తర్వాత ఇదంతా మిస్అండర్స్టాండింగ్ వల్ల జరగడంతో సారీ చెప్పి క్లోజ్ అవుతారు. కట్ చేస్తే ఈవినింగ్ టైంలో సూర్య ఒక రోడ్ సైడ్ ఆగి ఉంటాడు. అక్కడ ఒక అబ్బాయి అమ్మాయి వాకింగ్ చేస్తూ ఉంటారు. అబ్బాయి పేరు రామకృష్ణ, అమ్మాయి పేరు అమృత. సడన్గా రామకృష్ణ అమృతని లారీ కిందకి నెట్టేసి అక్కడికి వచ్చి ఆగిన కారులో ఎక్కి వెళ్ళిపోతాడు. ఇది చూసిన సూర్య షాక్ అవుతాడు. అమృత దగ్గరికి వెళ్ళి అమృత బాటిల్ తీసుకొని వాటర్ తాగించాలని చూస్తాడు.
అమృత ఆలోపే చనిపోతుంది. ఇంకా సూర్య ఇంటికొచ్చి వాసుతో పోలీస్ కంప్లైంట్ చేద్దామంటాడు. వాసు ఏమో వద్దురా, నువ్వు ఫేసెస్ గుర్తుపట్టలేవు, చివరికి చంపినవాడు నీ ముందున్నా నువ్వేం చేయలేవు, వదిలేయమంటాడు. కానీ సూర్య వదిలేయలేక ఒక పబ్లిక్ బూత్ ఫోన్ నుండి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఇలా అమృత అనే అమ్మాయి యాక్సిడెంట్ కేస్ ఉంది కదా, అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ కానిస్టేబుల్ వెళ్ళి ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ ఎస్ఐ ఎవరో కాదు, కిల్లర్ రామకృష్ణని. విషయం తెలుసుకున్న రామకృష్ణ కాల్ చేసిన వాటి డీటెయిల్స్ కోసం ట్రై చేస్తాడు. ఇంకోవైపు దియా, సూర్య, వాసు అందరూ బాగా క్లోజ్ అవుతారు. దియా ఫ్యామిలీకి కూడా సూర్య క్లోజ్ అవుతాడు. సూర్య, దియా అండ్ వాసు షాపింగ్కి వెళ్ళినప్పుడు సూర్య కొలీగ్ కలుస్తుంది. నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. కానీ ఆలోపు సూర్య నాకు ఫేస్ బ్లైండ్నెస్ ఉంది, మొహాలు గుర్తుపట్టలేను అని తన ప్రాబ్లం చెప్తాడు. ఇంకా ఆ అమ్మాయి ప్రపోజ్ చేయకుండా వెళ్ళిపోతుంది. కానీ సూర్య ఇలా చెప్పడం దియా వింటుంది. కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రామకృష్ణ సూర్య కాల్ చేసిన పబ్లిక్ బూత్ నెంబర్ అండ్ ఏరియా తెలుసుకొని డీటెయిల్స్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. అక్కడున్న సీసీ క్యామ్స్ ద్వారా కాల్ చేసిన సూర్య కనపడడు, కానీ అతని కార్ డీటెయిల్స్ దొరుకుతాయి. ఇంకోవైపు దియా సూర్య దగ్గరికి వెళ్ళి నీ సైడ్ నుంచి ఆలోచించా, జరిగిన దానికి సారీ చెప్పు అని కలిసిపోతుంది. కట్ చేస్తే రామకృష్ణ కార్ డీటెయిల్స్ ద్వారా అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి కనుక్కుంటాడు. కానీ సూర్య వాళ్ళు 3 years బ్యాకే ఇల్లు మారిపోయారని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి అమృత హౌస్ చూపిస్తారు. మీకు గుర్తుందా, ఒక పాప సూర్యకి స్టోరీ చెప్తుంది అన్నాను కదా, ఆ పాప అమృత కూతురే. అమృత ఇంటికి ఏసీపీ వైదేహి వచ్చి అమృత అమ్మా నాన్నే పరామర్శిస్తుంది. అమృత అమ్మ ఏసీపీ ఇంట్లో పని మనిషి. ఏసీపీ అమృత ఇంటికి రామకృష్ణని వెంట తీసుకొనే పోతుంది. ఏసీపీ భర్త వరుణ్ అమృత ఇంట్లోకి వెళ్ళడు, బయటే ఉంటాడు. ఏసీపీ రామకృష్ణని అడుగుతుంది, యాక్సిడెంట్ స్పాట్లో సీసీ క్యామ్స్ చూసారా అని. అప్పుడు రామకృష్ణ అక్కడ సీసీ క్యామ్స్ లేవు మ్యామ్ అంటాడు. ఇంకా వైదేహి అండ్ వరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కట్ చేస్తే దియా సూర్యని కలుస్తుంది, హెయిర్కి కలర్ వేసుకొని. సూర్య అలా అయితే గుర్తుపడతాడని కలర్ వేసుకుంటుంది. ఇంకా తన షోరూంలో పని ఉందని సూర్య కార్ తీసుకొని వెళ్తుంది. దారిలో ఒక లేడీ అండ్ చిన్న బేబీ ఉండడంతో వాళ్ళకి హాస్పిటల్ దాకా లిఫ్ట్ ఇస్తుంది దియా. హాస్పిటల్ బయట ఆ లేడీ హస్బెండ్ ఉంటాడు. అతను ఎవరో కాదు, రామకృష్ణ. అతను దియాకి థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా దియా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ టైంలో రామకృష్ణ కార్ నెంబర్ చూసి ఫాలో అయినా మిస్ అవుతాడు. ఇంకా దియా బ్లేజర్ మీద ఉన్న బెంజ్ సింబల్ చూసినట్టు గుర్తొచ్చి షోరూమ్కి వెళ్ళి దియా కోసం చూస్తాడు. అక్కడ దియా దగ్గరికి సూర్య కార్ కోసం వస్తాడు. ఇది రామకృష్ణ చూసి ఇంకా సూర్యని ఫాలో అయ్యి నైట్ సూర్య మీద అటాక్ చేస్తాడు. పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తావా, అంత మగాడివా అని. ఆ ప్రాసెస్లో సూర్య రామకృష్ణ గుండెల మీద ఉన్న టాటూ చూస్తాడు. ఇంకా దగ్గరలో ఉన్న జనాలు రావడంతో రామకృష్ణ సూర్యను వదిలేసి పోతాడు. కట్ చేస్తే సూర్య తన మీద జరిగిన అటాక్ గురించి స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తాడు. ఆ స్టేషన్లో రామకృష్ణ, ఏసీపీ అండ్ వరుణ్ లంచ్ చేస్తూ ఉంటారు. అమృత టాపిక్ ఏసీపీ మాట్లాడుతుంటే వరుణ్ అండ్ రామకృష్ణ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. సడన్గా రామకృష్ణ స్టేషన్లో ఉన్న సూర్యను చూసి ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. ఎక్కడ ఏసీపీతో ఏమైనా మాట్లాడతాడు అని. ఇంకోవైపు ఏసీపీ వరుణ్కి ఒక బాటిల్ చూపించి, ఈ వాటర్ బాటిల్ మనదే కదా, ఇది అమృత డెడ్ బాడీ దగ్గర ఉంది, నువ్వేమైనా ఇచ్చావా అంటుంది. అప్పుడు వరుణ్ ఇచ్చే ఉంటా అంటాడు. కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రామకృష్ణ కూడా సూర్య కోసం చూస్తాడు, కానీ సూర్య అక్కడ కనపడడు. వాష్రూమ్కి పోతాడు. రామకృష్ణ ఏమో సూర్య కోసం బయటంతా చూస్తాడు. కట్ చేస్తే సూర్య ఏసీపీతో మాట్లాడుతూ, మేడం అమృత అనే అమ్మాయి కేస్ యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఆ విషయం నేను పోలీస్ స్టేషన్కి కాల్ చేసి చెప్పినందుకు నా మీద ఒకడు అటాక్ చేశాడు, వాడి గుండెల మీద చిన్న పాదం పచ్చబొట్టు ఉంది అంటాడు. ఇంకా ఏసీపీ ఫేస్ గుర్తుపట్టగలవా అని అడుగుతుంది. మేడం నాకు ఫేస్ బ్లైండ్నెస్ ఉందని రిపోర్ట్స్ చూపిస్తాడు. ఏసీపీ నేను చూసుకుంటా అని కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. బయట రామకృష్ణ ఏసీపీ దగ్గర సూర్య ఉండడం చూసి చెమటలతో కంగారుగా ఉంటాడు. ఇంకా ఏసీపీ కాసేపు ఆలోచించి కోపంగా రామకృష్ణ దగ్గరికి వెళ్ళి కొడుతుంది. ఫ్లాష్ బ్యాక్లో అమృతని చంపాక అక్కడికి రామకృష్ణ కోసం ఒక కార్ వస్తుంది. ఆ కార్లో ఉంది ఏసీపీఏ. ఏసీపీఏ అమృత మర్డర్కి రీజన్ అని మనకి తెలుస్తుంది. ఇంకా ఏసీపీ రామకృష్ణతో నువ్వెందుకు కొట్టావు వాడిని, వాడు నీ టాటూ చూశాడు అనిద్ది. రామకృష్ణ ఏమో నేను మేనేజ్ చేస్తా అంటాడు.
అప్పుడు ఏసీపీ ఏంది నువ్వు చేసేది, వాడు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే దియా సూర్యకి ప్రపోజ్ చేస్తుంది. ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. సూర్య పార్క్లో కాల్ మాట్లాడుతుంటే ఒక వ్యక్తి వచ్చి బ్రో నా బ్యాగ్ ఇవ్వవా అని సూర్యకి దగ్గరలో ఉన్న ఒక బ్యాగ్ని చూపించి చెప్తాడు. ఇంకా సూర్య ఆ బ్యాగ్ అతనికి ఇస్తాడు. ఒకరోజు నైట్ సూర్యని పోలీసులు అరెస్ట్ చేసి ఎందుకు అమృతని చంపావని సూర్యనే ఇరికిస్తారు. సూర్య ఏమో నేనెందుకు చంపుతా మేడం, మీ దగ్గర అసలు ప్రూఫ్స్ ఉన్నాయా అని అంటాడు. అప్పుడు ఏసీపీ గోవింద్ అనే వాడిని పిలిచి వీడు తెలుసా అంటుంది. అప్పుడు గోవింద్ తెలుసు మ్యామ్, వీడు అమృత అనే అమ్మాయిని లారీ కిందకి తోయడం కల్లారా చూసా అంటాడు. ముందు చెప్పకుండా ఉండడానికి 10 lakhs ఇచ్చాడు అని సూర్య మీద చెప్తాడు. ఇంకా ఏసీపీ కూడా పార్క్ సీసీ క్యామ్ చూపిస్తుంది. అదే ఇందాక చెప్పా కదా బ్రో నా బ్యాగ్ ఇవ్వరా అంటాడని, వాడు గోవిందే. కావాలని ఏసీపీ ఇదంతా చేసింది. ఇంకా అమృత బాటిల్ మీద సూర్య ఫింగర్ ప్రింట్ కూడా ఉందని సూర్యని రిమాండ్కి తీసుకోమంటుంది. ఇంకోవైపు గోవింద్ని రామకృష్ణ డీటెయిల్స్ అడుగుతాడు, ఎక్కడ ఉంటావు ఏంటి అని. ఇంకా ఏసీపీ సూర్యని చంపాలనుకుంటుంది కోర్టుకి వెళ్ళడం కంటే ముందే. సో ఇద్దరు రౌడీలని పెడుతుంది. ఈ విషయం వరుణ్కి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అనుకుంటుంది. పోలీసులు సూర్యని మెడికల్ టెస్టులు చేయాలి అని హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో సూర్యని చంపడానికి స్కెచ్ వేస్తారు. వాష్రూమ్లో ఆ ఇద్దరు రౌడీలు ఉంటారు. అయితే అనుకోకుండా వాష్రూమ్లో ఒక పోలీస్ ఉంటాడు. అతనికి ఈ రౌడీలు అనుమానంగా కనపడతారు. వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఆ పోలీస్ని పొడిచి పక్కన పెట్టి సూర్య కోసం వెయిట్ చేస్తారు. సూర్య యూరిన్ టెస్ట్కి శాంపిల్స్ ఇవ్వడానికి వాష్రూమ్కి వస్తే ఆ రౌడీలు అటాక్ చేస్తారు. ఆ రౌడీల నుండి సూర్యని కాపాడడానికి అక్కడే గాయాలతో ఉన్న పోలీస్ వచ్చిన పోలీస్ని చంపేస్తారు. ఇంకా సూర్య వాళ్ళ నుండి గాయాలతో తప్పించుకొని హాస్పిటల్ నుండి కూడా పారిపోతాడు. ఇంకోవైపు ఆ రౌడీలు వాళ్ళకేం సంబంధం లేనట్టు జనంలో కలిసిపోతారు. ఇంకా పోలీసులు చాలా వెతుకుతూ ఉంటారు అన్ని చోట్ల, ఎఫ్ఎం స్టూడియోలో, దియా ఇంట్లో, అలా అన్ని ప్లేసెస్లో. సూర్య బయట వేరే వాళ్ళ మొబైల్ తీసుకొని వాసుకి కాల్ చేసి విషయం అంతా చెప్తాడు. ఇంకా సూర్యకి ఒక ఇల్లు కనపడుతుంది. కరెక్ట్గా సూర్య గోవింద్ ఇంటి దగ్గర ఉంటాడు. గోవింద్ పోలీసులతో అడ్రస్ చెప్తున్నప్పుడు సూర్య వింటాడు. సో ఆ ఇంటికి వెళ్ళి గోవింద్ ఉన్నాడా అని అడుగుతాడు. కానీ ఫేస్ బ్లైండ్నెస్ వల్ల గోవింద్ని గుర్తుపట్టలేడు. గోవింద్ ఏమో అదే అడ్వాంటేజ్గా తీసుకొని లేదండి బయటికి వెళ్ళాడు అని కబుర్లు చెప్తాడు. కాసేపటికి ఇంటి ఓనర్ గోవింద్ దగ్గరికి వచ్చి రెంట్ అడిగినప్పుడు ఇంకా సూర్య గోవింద్ వెంట పడతాడు. కానీ అలా పారిపోతున్న గోవింద్ యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. ఇంకా అక్కడికి వాసు వచ్చి సూర్యని తీసుకెళ్ళిపోతాడు. సూర్యని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడ దియా కూడా ఉంటుంది. ఇంకా సూర్య వాసుతో యాక్సిడెంట్ వల్ల ఎంత లాస్ అవుతారో ఒక ఫ్యామిలీ నాకు తెలుసు, అలాంటిది ఒక అమ్మాయిని మర్డర్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారో కదా అని, నా ఫేస్ బ్లైండ్నెస్ వల్ల నేనేం చేయలేకపోతున్నా అని బాధగా ఉందంటాడు. అప్పుడు అసలు ఆ అమృత ఎవరో తెలుసుకుంటే మనకేమన్నా హెల్ప్ అయిద్దేమో అని అమృత ఇంటికి వెళ్తారు. అక్కడ అమృత నాన్న డబ్బు కట్టలు కోపంగా కాల్ చేస్తూ ఈ డబ్బు వల్లే కదా స్వచ్ఛమైన నా కూతురి మీద నింద పడింది అని అంటాడు. వాసు దియా వాళ్ళతో అమృత చనిపోయే ముందు ప్రెగ్నెంట్ అంట, కానీ తన హస్బెండ్ చనిపోయి 3 years అయింది అని చెప్తాడు కనుక్కొని. ఇంకా సూర్య అమృత పేరెంట్స్తో సార్ నేను మీ అమ్మాయి చావు వల్ల చాలా ప్రాబ్లంలో పడ్డాను, అడగకూడదని తెలుసు కానీ తప్పట్లేదు, మీ అమ్మాయి కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అని అంటాడు. అమృత నాన్న కోపంగా పోరా లేదా చంపేస్తా అంటూ తిడతాడు. అప్పుడు సూర్య మీ అమ్మాయిది మర్డర్ అంటాడు. ఇంకా వాళ్ళు ఎవరు చంపారో చెప్పు అని షాకింగ్గా అడుగుతారు. కానీ సూర్య నేను మొహాలు గుర్తుపట్టలేను సార్ అంటాడు. ఇంకా సూర్యని వాళ్ళు కోపంగా అలా ఎలా గుర్తుపట్టలేవురా అని చెప్పి తిడుతూ ఉంటే సూర్యని వాసు తీసుకొచ్చేసేస్తాడు. ఇంకా సూర్య ఆలోచిస్తూ నేను అసలు గోవింద్కి బ్యాగే ఇవ్వాలా, సో ఆ సీసీటీవీ ఫుటేజ్ కంప్లీట్గా చూస్తే ఎవడు బ్యాగ్ అక్కడ పెట్టారో తెలిసిద్దిగా అనుకుంటారు. ఈరోపు దియా అమ్మ కాల్ చేసి సూర్యతో నువ్వు మొహాలే గుర్తుపట్టలేవు, నీతో ఉన్న నా కూతురు ప్రమాదంలో పడితే ఎలా కాపాడతావు, నా దగ్గర వదిలిపెట్టు వచ్చి అంటుంది. ఇంకా సూర్య దియాని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఫుటేజ్ డిలీట్ చేసి ఉంటుంది. అప్పుడు సూర్య అలా డిలీట్ చేయడానికైనా ఇక్కడికి రావాలిగా, బయట ఉన్న సీసీ క్యామ్లో రికార్డ్ అయిందేమో అని చెక్ చేస్తాడు. చూస్తే ఒక అతను కర్చీఫ్ కట్టుకొని కనబడతాడు. వాసు అతని కళ్ళు చూసి ఒరే ఇతను ఎస్ఐ రామకృష్ణారా అంటాడు. ఇంకోవైపు అమృత అమ్మ నాన్న ఏసీపీ ఇంటికి వెళ్తారు. అక్కడే ఉన్న వరుణ్ ఎలా ఉన్నారు పాప రాలేదా అని ఆప్యాయంగా పలకరిస్తాడు. ఇంకా పైనుండి ఏసీపీ నీకు ఆఫీస్ వర్క్ ఉందిగా నువ్వు వెళ్ళు నేను మాట్లాడతా అని వాళ్ళని పిలుస్తుంది. వాళ్ళు వచ్చి మేడం ఇవాళ ఒక అబ్బాయి వచ్చి అమృతది మర్డర్
అన్నాడు అంటారు. కానీ ఏసీపీ చాలామంది చాలా మాటలు మాట్లాడతారు, మీరు ఇవన్నీ పట్టించుకోకండి అంటుంది. ఇంకా వాళ్ళని ఊరిలో వాళ్ళు చాలా మాటలు అంటున్నారు, పాపని ఆడుకోవడానికి కూడా రానివ్వట్లేదు అని బాధపడతారు. అప్పుడు ఏసీపీ, నేను వరుణ్ వచ్చి జరిగిందంతా చెప్తాం, మీకు నేను అండగా ఉంటా అని ధైర్యం చెప్తుంది. ఇంకా ఏసీపీ పక్కకు వెళ్ళి రామకృష్ణకి కాల్ చేసి, వాడు అమృత ఇంటికి వెళ్ళి మర్డర్ అని వాగాడు, నువ్వు ఏం చేస్తున్నావు అసలు, చంపేవాడిని త్వరగా అంటుంది. ఇంకా సూర్య, వాసు రామకృష్ణని ఫాలో అవుతారు. రామకృష్ణ ఇంటి దగ్గర తన భార్యని బేబీని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఇంకా ఇదే ఛాన్స్ అని క్లూస్ కోసం రామకృష్ణ ఇంట్లోకి వెళ్తాడు సూర్య. గార్డెన్ వైపు ఉన్న డోర్ పగలగొట్టి వెళ్తాడు. ఇంట్లో ఫొటోస్లో రామకృష్ణ బాడీ మీద ఉన్న పాదం పచ్చబొట్టు చూసి రామకృష్ణయ్య తన మీద అటాక్ చేశాడని తెలుసుకుంటాడు. ఇంకా రామకృష్ణ జాగింగ్ డ్రెస్ చూసి ఆ రోజు మర్డర్ చేసినప్పుడు చంపిన వాడు సేమ్ డ్రెస్ వేసుకోవడం తెలిసి ఇంకా రామకృష్ణనే అమృతని చంపాడని చెప్పి సూర్య తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని బయటున్న వాసుతో చెప్తాడు కాల్లో. ఇంకా ఆ టైంకి రామకృష్ణ రిటర్న్ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసిన వాసు సూర్యని బయటికి రమ్మందాం అనే లోపు ఫోన్ జారి కింద పడిపోతుంది, పాడవుతుంది. రామకృష్ణ వైఫ్ ఇంట్లోకి వెళ్ళి గార్డెన్ వైపు డోర్ ఓపెన్ ఉండడం చూసి తన హస్బెండ్ని పిలుస్తుంది. ఇంకా రామకృష్ణ ఇంట్లో దాక్కున్న సూర్యను చూసి మెయిన్ డోర్స్ అన్ని లాక్ చేస్తాడు. ఈలోపు సూర్య రామకృష్ణ బేబీని తనకి అడ్డుగా పట్టుకుంటాడు. రామకృష్ణని నిజం చెప్పు లేదా బేబీని విసిరేస్తా అని బెదిరిస్తాడు. అప్పుడు రామకృష్ణ ఏసీపీ చేయమనింది అని అంటాడు. సూర్య పాపని ఉయ్యాలలో పెట్టి గన్ తీసుకొని జరిగిందంతా చెప్పమంటాడు. ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అదేంటంటే ఏసీపీకి వరుణ్ అంటే చాలా ఇష్టం. ఆయన ఒక కేసు కోసం మా స్టేషన్కి వచ్చినప్పుడు ఏసీపీ మ్యామ్ చూసి ఇష్టపడింది అని చెప్పి చెప్తాడు. వరుణ్ గారు ఒక అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నారని తెలిసి అనవసరమైన కేసెస్లో ఇరికించింది ఆ అమ్మాయిని. ఆయన కోసం ఎంత దారుణాలైనా చేసిద్ది ఏసీపీ. వాళ్ళ పేరెంట్స్ని కూడా కాదని వరుణ్ని పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక ఇంట్లో ఒక పోలీస్లా కాకుండా గృహిణిలా చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఏసీపీ మ్యామ్కి వరుణ్కి పిల్లలు పుట్టరని, ఏసీపీ మ్యామ్ యూట్రస్లో పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పి పిల్లలు కష్టమని డాక్టర్ చెప్తారు. వరుణ్ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. రోజు రోజుకి వరుణ్ వీక్ అయి డిప్రెస్ అవుతున్నాడు. అది చూసిన ఏసీపీ కూడా బాగా బాధపడేది. ఆ టైంలో వరుణ్ అమృతని తన ఇంట్లో చూశాడు. అమృత అమ్మకి ఒంట్లో బాగోకపోవడంతో అమృత పనికి వస్తుంది. ఇంకా అమృతని చూసిన వరుణ్ బాగా ఆలోచించి ఒకరోజు ఏసీపీ దగ్గరికి వెళ్ళి, మనం సరోగసీ ప్లాన్ చేద్దాం, నా స్పర్మ్ నీ ఎగ్, మన పని మనిషి లక్ష్మీ కూతురు అమృత ఉంది కదా, తను చాలా హెల్దీగా ఉంది, దారిలో డాక్టర్తో కూడా మాట్లాడా, అంతా పాసిబుల్ అన్నాడు, ప్లీజ్ ఒప్పుకో అంటాడు. మన బేబీయే కదా, కడుపు మోయడం తను చేస్తుంది, బిడ్డ మనది అంటాడు. ఇంకా ఏసీపీ వరుణ్ కోసం ఒప్పుకుంటుంది. ఇంకా వరుణ్ అండ్ ఏసీపీ అమృత ఇంటికి వెళ్ళి తన అమ్మా నాన్నకి విషయం చెప్పి ఒప్పిస్తారు. అమృతని వరుణ్ ఇంటికి తీసుకొచ్చుకుంటాడు జాగ్రత్తగా చూసుకోవడానికి. అమృత ఇంటికి వచ్చినప్పటి నుంచి అందరి అటెన్షన్ అమృత వైపే ఉంటుంది. వరుణ్ రాత్రులు లేచి ఫుడ్ ఇవ్వడం, వరుణ్ అమ్మ ఇది వరకులా ఏసీపీతో ఉండకుండా అమృతకి సేవలు చేయడం, ఇవన్నీ ఏసీపీని బాగా బాధ పెట్టేవి. నైట్ ఏసీపీ బయట ఉన్నప్పుడు డాక్టర్ కార్ వచ్చి ఆగుతుంది. ఈ డాక్టర్ ఎవరంటే వరుణ్ అండ్ ఏసీపీకి పిల్లలు కష్టమని చెప్పిన ఆవిడ, సరోగసీ చేసిన డాక్టర్ వేరే ఆవిడ. సో ఈ డాక్టర్ ఏసీపీని పలకరించి మాట్లాడుతుంది. ఏసీపీ, మేము సరోగసీ ప్లాన్ చేశామంటుంది. డాక్టర్, అలా ఎలా, నీ ఎక్స్ చాలా వీక్ కదా, సరోగసీ పాసిబులే కాదు అంటుంది. ఇంకా ఏసీపీ వాళ్ళకి సరోగసీ చేసిన డాక్టర్ని కాల్ చేసి అడిగితే, అవును మ్యామ్, ఎగ్ మీది కాదు అమృతది, వరుణ్ గారే మీకు ఈ విషయం చెప్పొద్దన్నారు, ఈ విషయం అమృతకి కూడా తెలియదంటుంది. ఇంకా ఏసీపీ రామకృష్ణని పిలిచి అమృతని చంపిస్తుంది. వరుణ్కి ఈ విషయం తెలియకుండా ఉండాలని నన్ను పర్సనల్గా చంపమన్నారు, వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా అని రామకృష్ణ చెప్తాడు. ఇదంతా విన్న రామకృష్ణ వైఫ్ కోపంగా తన భర్తని కొడుతుంది. ఇంకా సూర్య పాపకి సారీ చెప్పి, అయినా నన్నెందుకు ఇరికించారు సార్, కేసులో మీరే ఏదో ఒకటి చేయండి, అప్పటిదాకా ఇక్కడే ఉంటా అంటాడు. పాపతో కలిసి రామకృష్ణ వైఫ్ వెళ్ళిపోతుంది ఇంట్లో నుండి. ఇంకా రామకృష్ణ సూర్యతో కలిసి ఏసీపీని కలవడానికి వెళ్తాడు. సూర్యని కిందనే ఉండమని ఏసీపీ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయడానికి చూస్తాడు. సూర్యని వదిలేద్దాం మ్యామ్, మిగతావి మనం మేనేజ్ చేద్దాం, అది ఇది అని చెప్పి. ఆ టైంలో ఏసీపీ రామకృష్ణని పొడిచి చంపుతుంది. ఎవరికి తెలియకూడదు అనుకుంటుంటే నాకొచ్చి ఏవేవో స్టోరీస్ చెప్తావేంట్రా అని చెప్పి చంపుతుంది. ఇంకా సూర్య వాసుతో, ఏసీపీని నేను వదలను,
అని రామకృష్ణని ఏసీపీ పొడవడం వీడియో చూపిస్తాడు. సూర్య ఆ వీడియో రికార్డ్ చేస్తాడు. సూర్య ఒక ప్లాన్ వేస్తాడు. ఎఫ్ఎం స్టూడియోకి జడ్జ్ని పిలిచి గెస్ట్గా జరిగిందంతా చెప్దాం, వీడియోస్ చూపిద్దాం, అప్పుడు న్యాయం జరిగిద్ది అని అంటాడు. ఇంతలో దియా బాంబేకి వెళ్ళిపోతుంది అన్న విషయం సూర్యకి తెలుస్తుంది. అయినా తనకి నేను కరెక్ట్ కాదులే వెళ్ళని అని బాధపడుతూ ఉంటాడు. దియా కాల్స్ చేస్తున్నా లిఫ్ట్ చేయడు. నెక్స్ట్ డే దియా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది. తనని ఏసీపీ రౌడీలు పిక్స్ తీస్తారు. ఇంకోవైపు జడ్జ్ స్టూడియోకి వస్తాడు. సూర్య స్టూడియోలోకి వెళ్తుంటే దియా వచ్చి నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావని అడుగుతూ ఉంటుంది. సూర్య ఏమో నాకు పనుంది, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. ఈలోపు దియాని కిడ్నాప్ చేస్తారు రౌడీస్. సూర్య వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు. సూర్యకి దారిలో కాల్స్ వస్తూ ఉంటాయి, అయినా కట్ చేస్తాడు, చూడడు అసలు. చూస్తే నెక్స్ట్ సీన్లో మనకి దియా వేరే కారులో ఉండి సూర్యకి కాల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సూర్య ఫాలో అయ్యే కారులో మనకి ఏసీపీ ఉంటుంది, సేమ్ దియా డ్రెస్ వేసుకుని, హెయిర్ కలర్ వేసుకుని. సో సూర్య కోసం ఎఫ్ఎం స్టూడియో దగ్గరికి వచ్చింది ఏసీపీఏ. అది తెలియక సూర్య ఫాలో అవుతూ ఉన్నాడు. ఇదంతా ఏసీపీ ట్రాప్. ఇంకా ఏసీపీ ఒక ఏరియాలో కార్ దిగి రౌడీల నుండి తప్పించుకున్నట్టు సూర్య అని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా సూర్య కూడా ఏసీపీని హక్ చేసుకుంటాడు. ఆ టైంలో సూర్యకి దియా ఏంటా ఇంత సన్నగా ఉందని అర్థమవుతుంది. ఇంకా హ్యాండ్ మూమెంట్స్ ద్వారా అది ఏసీపీ అని చెప్పి తెలుసుకుంటాడు. ఏసీపీ సూర్యని చంపుదామంటే అక్కడ జనాలు ఉన్నారని, ఇంకా సూర్య కూడా ఏసీపీ అని తెలిసినా తెలియనట్టు నటించి అక్కడ నుండి ఇద్దరు ఆటో ఎక్కి వస్తూ ఉంటారు. దారిలో సూర్యకి దియా కాల్ రావడంతో ఆటో దిగి పారిపోతూ ఉంటాడు. అలా పారిపోవడం రోడ్డు మీద వెళ్తున్న దియా చూస్తుంది. ఇంకా తను సూర్య వెనక వస్తుంది. ఏసీపీ కూడా సూర్య వెనక రౌడీస్తో వస్తుంది. అక్కడ ఏసీపీకి రౌడీస్కి మధ్య పెద్ద ఫైట్ అవుతుంది. సడన్గా దియా సూర్యకి కనబడుతుంది. సూర్య దియాని ఏసీపీ అనుకుని రాడ్తో కొడతాడు, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావే అని. ఇంకా రౌడీస్ దియా వెనకాల పడతారు చంపడానికి. సూర్య చూసి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఇదంతా ఏసీపీ చూసి తను కూడా తలకి గాయం చేసుకుని అక్కడికి వస్తుంది. సూర్య రౌడీస్ని కొట్టి చూసేసరికి ఇద్దరు దియాలు ఉంటారు. అందులో ఒకరు ఏసీపీ, ఇంకొకరు నిజమైన దియా. సూర్య అక్కడే దొరికిన గన్తో వాళ్ళకి గురిపెట్టి ఉంటాడు. వాళ్ళేమో నేనే దియా నేనే దియా అని ఇద్దరు అంటూ ఉంటారు. సడన్గా సూర్య స్టార్టింగ్లో పాప చెప్పిన స్టోరీ గుర్తొస్తుంది. మనల్ని ప్రేమించే వాళ్ళు మనం కష్టాల్లో ఉంటే ప్రాణాలకు తెగించి కాపాడతారని. ఇంకా సూర్య గన్తో హ్యాండ్కి కాల్చుకుంటాడు. దియా ఏమో సూర్య అని పరిగెడుతూ వస్తుంది. ఏసీపీ ఏమో సూర్యని పూర్తిగా చంపడానికి రాడ్ పట్టుకుంటుంది. ఇంకా సూర్య ఏసీపీని షూట్ చేస్తాడు. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.